నమస్తే, వెల్కమ్ టు 24/7. తెలంగాణలో తమ ప్రత్యర్థి భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రతి దెబ్బ గుట్టు చప్పుడు కాకుండా కొడుతున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. రెండో కంటికి తెలియకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంటున్నారు. కండువా కప్పి ఫోటో విడుదల చేసే వరకు ఎవరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు చేరుతున్నారా ఎవరికి ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. పిడుగులాంటి అతిపెద్ద దెబ్బ కూడా గుట్టు చప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా పూర్తి చేయటం తాజా పరిణామం. బీఆర్ఎస్కు చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇంత రహస్యంగా జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బసవరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యొగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ తాజాగా కాంగ్రెస్లో చేరారు. ఈ చేరికలు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఒక హోటల్లో ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. దాదాపు అర్ధరాత్రి అయ్యేదాకా వారంతా అక్కడే వేచున్నారు. ఈలోగా ఢిల్లీ పర్యటన ముగించుకున్న రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయన నివాసానికి వచ్చిన వెంటనే ఈ 6 ఎమ్మెల్సీలు హోటల్ నుంచి సీఎం ఇంటికి వెళ్లారు. అక్కడ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీల చేరిక, కండువాలు కప్పుకోవటం అనే లాంఛనం సింపుల్గా అర్ధరాత్రి వేళలోనే పూర్తయిపోయింది. సాధారణంగా ఎక్కడైనా పిడుగు పడితే దానికి సంకేతంగా ముందు మెరుపు మెరుస్తుంది, ఆ తర్వాత పిడుగుపడిన చప్పుడు వినిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు ఒక్కొక్క పిడుగు లాంటి దెబ్బ కొడుతుండగా మెరుపు సంకేతాలు కాదు కదా, కించిత్ చప్పుడు కూడా వినిపించడం లేదని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, రాబోయే ఎన్నికల్లో ఘనంగా తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారితో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈలోగా పెద్ద పిడుగులాంటి దెబ్బ కొట్టారు రేవంత్ రెడ్డి. ఈ చేరికలో శాసనమండలిలో బలాలు గణనీయంగా మారుతాయి. 40 మంది సభ్యులున్న కౌన్సిల్లో కాంగ్రెస్ ప్రస్తుతం బలం 4, కొత్త చేరికలతో 10 అవుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ బలం 29 నుంచి 23కు తగ్గింది. తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చేదాకా కాంగ్రెస్లోకి వలసలు కంటిన్యూ అవుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.